అయితే 84 లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ ఉత్తమమైనటువంటిది. అయితే ఇప్పుడు మనము ఏదైనా మన చేతుల్లోనే ఉన్నది. మోక్షం పొందాలన్నా నరకం పోవాలన్నా ఏదైనా ఇప్పుడు మన చేతులు ఉన్నది. రామ, కృష్ణ, శివ ఏ నామం అన్నాను నువ్వు తరించుతావు. మన అయ్య చెప్పిండు. వాళ్ళు జన్మలే ముడుపు కట్టిర్రు. మనం సంసారంలో ఉన్నాము. జన్మ సామాన్యం కాదు. 1000 కుక్కలు దొరకరు, లక్షల కుక్కలు దొరకరు ఇటువంటి మహాత్ములు. అట్లా అయితే 64 సంవత్సరాలు అవుతుంది మన అయ్య ఇది స్థాపించి. ఇప్పుడు 64వ వార్షికోత్సవం ఇప్పుడు జరుగుతుంది మనకు. అట్లా అయితే 9 ఎక్కమేమో పూర్ణ సంఖ్య. 9 ఎక్కము లెక్కలు వచ్చిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది, యాదించుకోవాలి. అట్లా పూర్ణ సంఖ్య అది భగవంతుడు. 9 ఎక్కం 9, 9 2 18, 1 8 9, 9 3 27, 7 2 9, 9 3 24, ఇట్లా 9 3 27, 7 2 9, అది పూర్ణ సంఖ్య అన్నట్టు. ప్రకృతి సంఖ్య 8 ఉంటుంది. అన్ని చదువు మొత్తం ఎక్కని చదువు మొత్తం. అట్లా 9 4 36, 3 6 9, 9 5 45, 4 5 9, 9 7 63, 6 3 9, 9 8 72, 7 2 9, 9 5 9, మళ్ళీ 0 వస్తే అంతే. 9 9 81, మళ్ళీ 9 9, 8 1 9, అది పూర్ణ సంఖ్య. ఇక 8 ఎక్కం చదివితే అది ప్రకృతిది అన్నట్టు జరుగుతుంది. యాదించుకొని బాగా ప్రపంచంలో మనం ఎంత చేయబోయినా కానీ ఇంట్లో ఎప్పటికోటి వెళ్తూ ఉంటుంది. నువ్వెంత నన్నా ఎంత మంచిగా నన్నా చెయ్యి, ఏదో ఒకటి తక్కువ. భగవంతుని దాంట్లో నువ్వు ఎంత చేస్తా అంత నీకు ఫలితం. పాలసీలు చేసుకున్నట్టు ఎల్ఐసి పాలసీ చేసుకుంటే ఎంత పెద్దగా చేసుకుంటే అంత నీకు బెనిఫిట్, పైసలు ఎక్కువ వస్తాయి. అట్లా అయితే భగవంతుని కూడా గంతే. ఇది తక్కువ చెప్పు. తక్కువ 8 ఎక్కం 8, 8 2 16, 1 6 7, 8 3 24, 2 4 6, 8 5 40, తగ్గుతున్నాయా తగ్గుతలేవా 0 4 అట్లా. అయితే 8 ఎక్కమేమో ప్రకృతి. 8 5 40, 8 6 48, అట్లా 4 చిన్నది అయితే అట్లా. 8 3 8 5 6 48, 8 9 72, 8 వాదులు 80. ఎక్కాలు వస్తాయి, రావనే కాదు కానీ అనకు అంతా చెప్పుకుంటానికి ఏంది వేరే విషయాలు వస్తాయి కదా, కొద్దిగా చెప్పుకుందాం అనే ధోరణి కొద్దిగా అది ఆపేసిన అన్నట్టు అంతే. అక్కడికి అట్లా విషయాలు అనేక విషయాలు ఉన్నాయి అన్నట్టు అట్లా అట్లా చెప్పుకోవాలంటే కాదు. అంటే మనం ప్రకృతి సంసారం అంతా 8 ఎక్కువ అవసరం ఉంటుంది. అట్లా దేవుడు అనేది 9 ఎక్కువ పూర్ణ సంఖ్య, అది భగవంతుడు. అట్లా అయితే ఈ ప్రకృతిలో తగ్గుడే ఉంటుంది, పెరుగుడు ఉండదు. జగత్ అంటేనే గతించేది. మనకు కనిపించేది అంతా ఒకనాడు కాకపోతే ఒకనాడు కాలగర్భంలో కలుస్తుంది. అట్లా పరమాత్మ ఎప్పటికి ఉంటుంది, అదే సత్యం, అదే దయ. దానికి ఎన్నన్నా చెప్పుకో. ఇక ఆనందం అసలైన తెల్ల బట్టు ఉన్నది, అది ఏ కలర్ ముంచితే ఆ కలర్ అంటుంది. అట్లా అయితే ఇప్పుడు మనం కూడా ఎటువంటి సహవాసం చేస్తే అట్లా తయారవుతాం, ఎటువంటి సోపతి చేస్తే అట్లా తయారవుతాం, అటే పోతాం. జూదం ఆడేటోళ్ళతోటి జూదమే పోతుంది, వ్యభిచారం చేస్తే వ్యభిచారం దిక్కే పోతుంది, దొంగతనంతో సోపతి చేస్తే దొంగతనం అవుతుంది. అట్లా ఎటువంటి దోస్తాన్ని చేస్తే అటువంటిది అవుతుంది. అయితే తెల్ల బట్టను కళ్ళర ముంచినట్టు ఇది భగవంతుని యొక్క భక్తి పడితే మాత్రం ఇది ఎన్నటికీ విడిచిపెట్టదు. అన్ని కళలు వెలిసిపోతాయి కానీ భగవంతుని కలర్ అనేది వెలిసిపోదు, అది ఎప్పటికీ ఒకే రకం ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ టెంపరవైరు, అది పర్మనెంట్. పరమాత్మది పర్మనెంట్ కలరు, పర్మనెంట్ రంగు. అట్లా అది. అయితే మన చివరి శ్వాస వెళ్ళిపోయేటప్పుడు ఏమనుకుంటామో ఆ సెకండ్లో ప్రాణం పోతుంది అన్నప్పుడు అదే దాన్ని అనుసరించి మళ్ళీ మనం జన్మెత్తుతాం. అట్లా జడభరతుడు భారతదేశానికి చక్రవర్తి. ఆయన జింకను పెంచుకున్నాడు అలారు ముద్దుగా, పాలు పోసి మంచిగా పెంచుకున్నాడు. ఆయన ప్రాణం పోయేది ఆయనకు తెలిసింది. నా ప్రాణం పోతే మళ్ళీ నా జింకను ఎవరు చేస్తారు, ఈ పాలు పోసి ఎవరు పెంచుతారు అని మనసులు అనుకుంటా ప్రాణం పోయింది. ఆ జడ భారతదేశానికి చక్రవర్తి ఆయన అనుకుంటే కథం జింకాయ పుట్టిండు. మళ్ళీ జింకాయ పుట్టినాక ఆయనకు పూర్వధ్యాస ఉన్నది. ఆయన చక్రవర్తి రాజు, ఆయనకేంత పూర్వధ్యాస కలిగింది కాబట్టి ఆయనకు తెలిసింది మనము ఎవరిమైనా కానీ ఇక చివరి సెకండులో ప్రాణం పోతుంది అన్నప్పుడు ఏది కనుక్కుంటే కాదు. అందుకొరకు ఇప్పుడు అభ్యాసం వైరాగ్యం ఇవి 2 ఉండాలి. ఏది ఎక్కువ చేస్తే మన మనసు అక్కడ ఉంటుంది. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉన్నది, 1 ఎకరం పత్తి ఉన్నది. మొదలు నువ్వు ఏది చూసుకుంటావు, 10 ఎకరాల పొలం చూసుకుంటావు. అట్లా నీ పెట్టుబడి ఎక్కడ పెడతావో అక్కడ నీ మనసు నిలుస్తుంది, చిత్తం చింతన చేస్తుంది. కోరికల యొక్క సమూహమే మనసు,
కోరికలు ఉంటే పుట్టుడు సచ్చుడు అనేది ఉన్నది. కోరికలు లేకపోతే పుట్టుడు లేదు, సచ్చుడు లేదు. అట్లా కోరికలు లేకుండా చేసుకోవాలి, ఇక పుట్టుడు సచ్చుడు ఉండదు. అట్లా పరమాత్మను ఆశ్రయించినట్టయితే మనకి ఇక పుట్టుడు సచ్చుడు అనేది ఉండదు. బోయవాడు వలేస్తాడు, కొంత దూరాన పడుతుంది వల, కానీ ఆయన పాదాల దగ్గరికి వచ్చిన చేప వలన జిక్కది. మనం కూడా భగవంతుని యొక్క పాదాలు ఆశ్రయించినట్టయితే ఆ వలకు మనం జిక్కము, యమధర్మరాజు వేసే వలకు మనం జిక్కము. అట్లా మాయల వడం అట్లా. అయితే ఏది మనము ఉండంగా బ్రతికుండంగా ఏది ఎక్కువ చేస్తామో అదే మన చివరి శ్వాస పోయేటప్పుడు అది మనకు జ్ఞాపకం వస్తుంది. అందుకొరకే ఇప్పుడు మంచిగా చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. అయితే రెండు మన చేతుల్లోనే ఉన్నాయి. మోక్షం పొందాలన్నా మనకే, నరకం పోవాలన్నా మన జన్మని. అట్లా నువ్వు ఏ నామమని అనుకో, రామకృష్ణ, ఇది నమ్మకం విశ్వాసం ఉండాలి. 100కి 100 పాళ్ళు ఫలాని డాక్టర్ ఇస్తే నాకు మందు గోలిస్తే తక్కువ అవుతుంది అని నీ నమ్మకం ఉంటే 50% గోలి పనిచేస్తుంది, 50% మందులు పనిచేస్తుంది, డాక్టర్ పనిచేస్తాడు. అట్లా నమ్మకం. భగవంతుని కూడా నువ్వు నమ్మితే నీకు సొమ్ము. దానికి ఒక కథ చెప్తా. ఒకడు మర్రి చెట్టు కింద కూర్చున్నాడు, ఇంకొక అతడు చింత చెట్టు కింద కూర్చున్నాడు. వాళ్ళు ఘోరమైన తపస్సు చేస్తారు. పరమాత్మ 12 ఏండ్లు చేస్తే తపము. ఆ చింత చెట్టు కింద కూర్చున్న ఆయన దగ్గరికి వచ్చి, ఒరే నాయన, ఈ చింత చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయి, గన్ని సంవత్సరాలు నువ్వు తపస్సు చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, లేకపోతే కాడు అంటాడు. ఆడు మీదికి చూస్తాడు, బాపురే బాపు, చింత చెట్టుకు గన్ని ఆకులు ఉన్నాయి, నేను బ్రతుకుతానా అనుకుంటాడు. అయినా సరే చేస్తా, నేను మళ్ళా ధైర్యం వచ్చేసింది, చేస్తా. ఈ చింత చెట్టే కాదు, ఇంకా 10 చింత చెట్టుల యొక్క ఆకులైనా సరే, నా శరీరం ఇక్కడనే శిథిలమై ఈ భూమిలో కలిసినా సరే ఆ పరమాత్మ దొరికేదాకా నేను వదిలిపెట్టా అంటాడు. మళ్ళీ ఈ మర్రి చెట్టు కింద కూర్చున్న ఆయన దగ్గరికి వస్తాడు. ఈయన అడుగుతాడు, మర్రి చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయి, గన్ని సంవత్సరాలు నువ్వు తపస్సు చేస్తే దేవుడు నీకు దొరుకుతుంది, లేకపోతే లేదు అంటాడు. ఈ మర్రి చెట్టు గన్ని ఆకులు ఉన్నాయి, నేను బ్రతుకుతానా? మనకు 100 ఏండ్లే నా ఆయుష్, పూర్ణ ఆయుషే 100 ఏండ్లు. ఆ 100 ఏండ్లు బతుకుతలేరు, 60, 70, 50 ఇట్లా అయిపోతుంది. అయితే మర్రి చెట్టు గన్ని ఆకులు నేను బతకాయి అని వేసిన తువ్వాల భూతం మీద వేసుకొని వెళ్ళిపోతాడు అన్నట్టు. ఈ చింత చెట్టు కింద కూర్చున్న ఆయనే, ఈ చింత చెట్టే కాదు, ఇంకా 10 చింత చెట్టుల ఆకులు కానీ నేను చేస్తా అనే విశ్వాసం కొద్దీ ఆయన నమ్మిండు. వెంటనే పుష్పక విమానం తీసుకొని పోయింది. భగవంతుడు వచ్చిండు తీసుకొని పోయింది. నేను మరి మర్రి చెట్టుకు ఆకులు ఎక్కువ ఉంటాయి కానీ నమ్మలే, చింత చెట్టుకు ఆకులు ఎక్కువ ఉన్నా కానీ నమ్మిండు. అట్లా అంటే విశ్వాసం ఫలదాయకం. ఇక రాక్షసులు తపస్సు చేస్తారు. వాళ్ళు ఒకడు గుట్ట మీద కూర్చున్నాడు, ఇంకొకడు గుట్ట కింద కూర్చున్నాడు. వాళ్ళ భక్తి కూడా మెచ్చిండు పరమాత్మ. మెచ్చి, ఒరే నాయన, గుట్ట కింద కూర్చున్న ఆయన దగ్గరికి వచ్చి, ఒరే నాయన నీకేం కావాలేరా అంటే, గుట్ట మీద కూర్చున్న ఆయన ఏం కోరిండు చెప్పు నాకు అని అంటాడు. అంటే నేను గుట్ట మీదకి ఎక్కలేదురా, మొదలు నీ దగ్గరికి వచ్చిన, నీకేం కావాలి అంటాడు. అంటే ఇక వాడు ఏదన్నా కోరుకొని, నాకు 2 అంతలు డబ్బులు ఇగి, నాకు 2 అంతలు ఇవ్వమంటాడు. 2 అంతలు ఇవ్వమంటే సరే అంటాడు. తదాస్తు పరమాత్మ మాదేవ్ చెప్పు తదాస్తు అంటాడు. అన్నాక గుట్ట మీదకి పోతాడు. గుట్ట మీదకి పోయి ఆయనను అడుగుతాడు, ఒరే నాయన, నీ భక్తికి మెచ్చిన, నీకేం కావన్నా కోరుకోరా, నేను ఇస్తా అని అంటాడు. అంటే గుట్ట కింద కూర్చున్న ఆయన ఏం కోరిండు చెప్పు నాకు అంటాడు. ఆయన ఎందుకు అబద్ధం ఆడతాడు? చెప్పిండు, ఉన్నది చెప్పిండు, సత్యం చెప్పిండు. 2 అంతలు కోరిండు, నీకంటే డబల్ ఇవ్వమని కోరిండు. అట్లానా? అయితే వానికి 1,00,000 ఇస్తే, నేను 1,00,000 కోరుకుంటే వానికి 2 లక్షలు వస్తాయి, నేను 1,00,000 కోరుకుంటే వానికి 2 కోట్లు పోతాయి. వాడు బతికిపోతాడు. నాకు గట్లెట్లుంటుంది, నేను సగం శరీరం చెడిపోయినా సరే వాడిని పతనం చేస్తా అంటాడు. అనుకొని నాదొక్క కన్ను పోని సామె అంటాడు. ఇక నాదొక్క కన్ను పోని అంటే ఆయన డబ్బులు కోరిండు, ఆయన 2 కన్ను పోతాయి, నాదొక్క చేతు కోరి, నా 2 చేతులు, నా కాలు పోని అని 2 కాళ్ళు పోతాయి. మరి ఒక్క కాలు, ఒక్క కన్ను, ఒక్క చేతితోటి నువ్వేం చేస్తావు, ఎందుకు ఇట్లా కోరుకో అంటే, రాక్షసులు అనేటోళ్ళు వాళ్ళు బతకరు, ఇంకోళ్ళను బతకనియ్యరు, మొత్తం జడగొట్టాలి. గట్లా రాక్షసుల యొక్క తపస్సు గట్లుంటుంది. విశ్వాసం ఫలదాయకం కథది ఇట్లుంటుంది. నమ్మాలి. డాక్టర్ను కానీ, పెద్దలను కానీ, గురువులను కానీ, సత్పురుషులను కానీ, భక్తులను కానీ నమ్మాలి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, ఇది మిగులుతుంది. అయితే ఈ మనం లలిత సహస్రము అంతా చదవం. మనం 7 నామాలు అన్నట్టయితే లలితా సహస్రనామం చదివితే ఎంత పుణ్యమో, మనకి 7 నామాలు అంటే కూడా అంత పుణ్యం. ఇప్పుడు మీరు అందరూ అనుండ్రు ఒకసారి. ఓం శ్రీమాత్రే నమః, ఓం అన్నదాయై నమః,
ఓం వసుదాయై నమః. ఓం సచరామర రామవాణి సవ్యదక్షణ సేవితాయై నమః. ఓం కటాక్ష కింకరీభూత కమలకోటి సేవితాయై నమః. ఓం శివశక్తి రూపిణ్యే నమః. ఓం లలితాంబికాయై నమః. ఈ 7 నామాలు అన్నటువంటి వారు లలిత సహస్రనామం చదివితే ఎంత పుణ్యమో, ఈ 7 నామాలు అన్నటువంటి వారికి ఇప్పుడు మనం అందరం లలిత సహస్రనామ పారాయణం చేసినట్టు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది శివుడు పార్వతీదేవికి చెప్పిండు. ఒక్కసారి అంటే 1000 సార్లు అన్నంత ఫలితం వస్తుందంట. మనకు టైం లేదు, విరమిస్తాను. హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. గోపాలకృష్ణ భగవానికి జై. శ్రీ సీతారామచంద్ర భగవానికి జై. నమ పార్వతీపతి హర మహాదేవ హర హర. బాలేశం రండి. ఈ బాలేశం భక్తి ప్రచారం చేస్తున్నాడు. అక్కడ పలువంచ ప్రాంతంలో చేస్తున్నాడు కాబట్టి చాలా ఏళ్ళ, కొన్ని ఏళ్ళ నుంచి షౌకారి చేస్తున్నాడు. గంగేశం షౌకారి అంటే ఎవరైతే ఏంది సాత్వికులు అయితే సరిపోయి, తినుడు తాగుడు లేకుండా సరిపోయి, అందరు మంచోళ్ళే. ఇక తినుడు తాగుడు ఉంటే ఏ పనికిరారు, ఎవ్వరైనా పనికిరారు. తినుడు తాగుడు ఉంటే ఎవరు పనికిరారు, తినుడు తాగుడు లేకుంటే అందరు పనికొస్తారు. మా గోవిందరాజుల వారు ఒకసారి ఇట్లా చేసిండు. ఓ అమ్మగారు వచ్చిండ్రు, తాళం కొట్టుకున్నాను, భజన చేస్తాను కూర్చున్నది, తాళం పట్టింది, భజన చేస్తుంది, నువ్వు ఇళ్ళకి వెళ్ళిపో అని అన్నాడు. అయ్యా ఎందుకు పోవాలి అన్నాడు. అంటే నువ్వు తింటావు తాగుతావు కాబట్టి నువ్వు పనికిరావు ఇక్కడ అన్నాడు. అయ్యా నేను ఇప్పటి నుంచే బంద్ చేస్తానే ఆమె అన్నది. అంటే ఇప్పుడే భజన చెప్పు అని ఆయన అన్నాడు. రాజా రామచంద్ర మహారాజుకి. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. భగవాన్ की जय. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇది అయ్యగారి సైన్యం, ఇది వట్టి సైన్యం కాదు.
ఇంట్లో పోరాడాలి అంటే ఎటువంటి వాడు పోరాడాలి? ఎంత అనుభవం ఉంటే పోరాలి అమ్మా. అయితే ఏదో ఆ అయ్యగారి ఆశీర్వాదం, ఈ యొక్క అయ్యగారి ఆజ్ఞ మనం పాలిద్దాం. అయితే ఇక మనకు ఎన్నో రకాలుగా చెప్పిండ్రు. 1, 2, 3, 4 కావు, మొత్తం మీద తరించే వరకు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా చెప్పిండ్రు. అయితే మనం కూడా అదే మార్గంలో పోతున్నాం. అందుకే ఈ మార్గం దొరికింది. లేకపోతే ఈ మార్గం కస్తుంటిమా, ఎన్ని పోతున్నాయి బస్సులు రోడ్డు మీద, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎందరు పోతున్నాయి, ఎందరు వస్తుండ్రు. కానీ మనం అందరం ఇక్కడ స్టాప్ అయినాం. అంటే అయ్యగారు ఆశీర్వాదమే కదా. అయ్యగారు మనకు కనిపించకుండానే మన లోపల ఉన్నాడు, మనను ఆశీర్వాదిస్తుండు. అందుకే మనం వీడికి వచ్చినాం. లేకపోతే మనకేం పని ఉంది ఇక్కడ? అయితే ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు చెప్పిండ్రు. అయితే మరి పూర్తి నమ్మకం వచ్చిందా మనకు? రాలే. పూర్తి నమ్మకం వేస్తే తామసకం రాజసం, రాజసం సాత్వికం, సాత్వికం అని అవతల పడుతుంటివి. రాలే ఇంకా. అందుకొరకే అవసరమవుతుంది ఇది, అందుకొరకే చేస్తున్నాం. కానీ వాస్తవం ఎట్లుంది? వాస్తవం అంతా పరమాత్మది అయ్యే ఉన్నది, మనదంటూ ఏమీ లేదు ఇక్కడ. కానీ మనకేమనిపిస్తుంది? అంతా మనదే అనిపిస్తుంది. నా ఇల్లు, నా పెళ్ళాము, నా పిల్లలు, నా భూములు, నా వ్యాపారము, నా సంపద అన్నీ నాయి 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 అనుకుంటూనే పోతున్నాం. కానీ జీవితం అంతా తరిగిపోతుంది అనేటువంటిది అర్థమైతలేదు. ఇక అర్థమైతే దానిని అర్థమయ్యేటట్టుగా బ్రతుకుతాం, ఇక అర్థం కాకపోతే అర్థం కానట్టుగా బ్రతుకుతాం. ఇంకేమున్నది ఆడ? ఇక సంపదల ఏదున్నా చాలది, ఎంతున్నా చాలది. ఇంకా ఇది కావాలి, ఇంకా అది కావాలి, ఇంకా ఇది లేకపోయా, ఇంకా అది లేకపోయా. ఇంకా వీనికి లేదనే ఏడుపు కాదు, అవో వానికి అది ఉన్నది, వీనికి ఇది ఉన్నది, వీటి ఇట్లా చేసుకుంటుండు, వాడు అట్లా చేసుకుంటుండు. వీనేడుపు వీనికే ఉంటుంది, వానేడుపు కూడా వీనికే ఉంటుంది. అయ్యే వరకలు ఏమవుతుంది? జీవితం అంతా చిందర వందర అవుతుంది. ఎందుకు వచ్చింది ఈ సమస్య? నాది అనేటువంటిది, చాలతలేదు అనేటువంటిది ఇక్కడ తెచ్చిపెట్టిన సమస్య. కానీ నాది 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 అనుకుంటా మనము ఆయనతో ఏం లేకుండా అవుతున్నాం. సచ్చదాకా అదే. మరి ఎప్పుడు చాలుతుంది? ఎంతున్నది చాలుతుంది అంటే ఓళ్ళకడ చాలుతుంది అంటే ఓళ్ళకు చాలది, ఎంతున్న వాళ్ళకు చాలది. ఇక చాలు అనుకుంటేనే చాలుతుంది. ₹1 పోగొట్టాలంటే కూడా ఎందుకు పోగొట్టాలి? రూపాయి 100కి మళ్ళీ తక్కువ అవుతుంది. ఒకటొక్కటి వేసి 100 చేయాలి, కానీ 100కి ఒకటి తిస్తే మళ్ళీ ఒకటి తక్కువ కాదా? ఇట్లా ఆలోచిస్తాం. కానీ ఆ ఆలోచన ఎంత పక్కదారి పట్టిపోతుంది, చాలా పక్కదారి పట్టిపోతుంది. అయితే ఉదాహరణకు ఇక చిన్నగా తీసుకుందాం. నాకు కూడా పెద్దది తెలియదు, మీకు కూడా చెప్పే అంత స్తోమత లేదు. ఇది అయ్యగారి సైన్యం, ఎక్కడో చెప్పగలుగుతాం, కానీ ఇక్కడ చెప్పు లావు కష్టం. అయితే ఒక సేట్ ఉండే, పెద్ద సేట్ అంటే మనిషి కాదు, సంపద, శ్రీమంతం. హోల్సేల్ అండ్ రీటైల్ దుకాణం, పెద్ద వ్యాపారం. ఓ 10 మంది గుమస్తలు ఉన్నారు, ఒక హెడ్ గుమస్తా ఉన్నాడు. బాగా వ్యాపారం సాగుతుంది, అన్ని సంపదలు, పెళ్ళాం, పిల్లలు, ఇండ్లు, జాగలు, భూములు మస్తు ఉన్నాయి. అయితే భగవంతుడు అనుకున్నాడట, వీనికి ఇంత సంపద ఇచ్చిన, మరి వీడు నన్నేమైనా యాద్ చేస్తుండా, వీడు అంత సంపదతో మునిగిపోతుండా
అని చెప్పి ఓ వృద్ధ బ్రాహ్మణ వేషం వేసుకొని వచ్చేసిండట పరమాత్మ. వచ్చి అయ్యా ఏమన్నా దానం చెయ్యి అన్నాడట. అనగానే ఏం లేదు పోవా, ఏం లేదు పోయేమన్నాడట సేటు. అరే ఏం లేదని ఎందుకంటావయ్యా, ఇంత పెద్ద దుకాణం, ఇంత పెద్ద వ్యాపారం, ఇంత ఉండగా ఏం లేదని ఎందుకంటాం? ఏంది అది పిచ్చం ఎత్తుకుంటూ వచ్చింది అనుకుంటున్నావా? నేను ఎట్లా కష్టపడ్డా, నేను ఎట్లా సంపాదించినా, నేను ఎట్లా మాట్లాడినా, వీనికి చెప్పింది వానికి చెప్పినా, వానికి చెప్పింది వీనికి చెప్పినా, వీనికి ఇట్లా మాట్లాడినా వానికి అట్లా మాట్లాడినా, ఇదంతా నా హుషారుతనం, నా గొప్పతనం అని అన్నీ అనుకున్నాడు. అయ్యో అయితే ఆయనయ్యా ₹1 ₹1 లేదు, ఏం లేదు పోవా. అయ్యో ఏం లేదని ఎందుకంటావయ్యా? అరే ఈయన పోయేటట్లేడు, అసలు మాకు నువ్వుకే రమ్మసలోని అన్నాడు గుమస్తాను. అనేసరికి ఆ గుమస్తకు మనసొప్పలేదు. పాపం ముసలోడు, మరి బ్రాహ్మణుడు, మరి ₹1 ఇస్తే తప్పేముంది అని చెప్పి ఆయనకు మనసొప్పలేదు. అట్లా నిలబడ్డాడు ఆ గుమస్తా. అయితే ఈయననే పోయిండు, హెట్ నడో అని చెప్పాడు. నూకేస్తే ఆయనతో పోయి వాకిట్లో పడ్డాడు ముసలోడు. బిడ్డ ఎంత సంపద ఇస్తే ఇదంతా నాదే అనుకుంటున్నావు నువ్వు, ₹1 కూడా ఓనియకుండా చేస్తున్నావు. ₹1 కాడికి నీదే, 10 నీయే, 100 నీయే, 1000 నీవే, లక్షలు నీయే, కోట్లు అన్నీ నీయేనా? ఇక చూపిస్తాను ఈ సంగతి అన్నాడు. ఈ సేటు ఫోన్ చూసిండు, వచ్చిండు కౌంటర్లో కూర్చున్నాడు. ఎట్ట కూర్చున్నాడు? ఈ సేటు ఎట్లున్నాడు ఆ సేటు అట్లనే ఉన్నాడు. అచ్చినోడు ఓడు అట్టోడా ఏమన్నా, వీడు ఎట్లున్నాడు వాడు అట్లే ఉన్నాడు, ఏం ఫరకలేదు. ఇక ఆ సేటు పోయిండు, వచ్చిండు. ఏమయ్యా గిడ కూర్చున్నావు నువ్వు? గిడ కూర్చున్నావంటే అరే అది నాదయా. అరే నాదంటేమేమయ్యా నువ్వు, ఇది నాది. నీది కాయా, నాది. ఇప్పుడు నేను పోయి వచ్చిన వాడికల్లా నువ్వు గిడ కూర్చున్నావు. అరే నీది ఎట్లయితుందా, నాదే అని ఊళ్ళకి చెప్పతరం అవుతుంది. భగవంతుని లీలలు, భగవంతుని మాయలు, భగవంతుని మాటలు, భగవంతుని రూపాలు, భగవంతుని నామాలు వరకు అర్థమవుతాయా? అరే ఇదేమో సూచోళ్ళకి ఆచారం అనిపిస్తుంది. మరి వీడా ఇంత వాడా, ఒరిజినల్ ఓడు దుబ్బికెట్టోడు అని అందరూ విస్మయం చెందుతుండ్రు. నాదే అని వీడు, నాదే అని వాడు. లేవు నువ్వు అంటే లేవు. అరే ఏమయ్యా, నీదేనా ఈ దుకాణం? అరే నాదేనయ్యా. ఏమయ్యా నీదేనా ఈ దుకాణం? అరే నాదేనయ్యా. ఇగో నీ దుకాణం అయితే ఇలా 1వ తారీఖు, ఇది మనకు 1వ తారీఖు నాడు ఎంత జమ అయింది, ఎంత ఖర్చు అయిందో చెప్పమన్నాడు. పాపం మా అసలునికి యాది ఉన్నది, ఆ నెల నాడిది నిన్న తిన్నది ఇలా యాది ఉండదు. మరి నువ్వు చెప్పవా? అరే గింత జమ అయింది, గింత ఖర్చు అయింది చూసుకో. 1వ తారీఖుది, 1వ తారీఖు చూసేవరకు బరాబర్ ఉంది. అది అలా వచ్చినోడు భగవంతుడు వాడిని తెలుస్తానికి వాడిని చెప్పేది పూర్ణతరం కావాలి. నువ్వు డూప్లికేట్, నువ్వు లేచాయి, నువ్వు ఒరిజినల్, నువ్వు కూర్చోడు అన్నారు. పాపం ఈ ఒరిజినల్ ఇక ఏడ్చుకుంటూ పోతుండు. ఇంటి పక్కన పోతే మరి ఏం చేయాలి? దుకాణం పోతే మరిగా ఇంటి పక్కన పోతా అని చెప్పిపోతుండు. పోతే వాడికి పోయేది వీనికి తెలియదా? వీడు సాక్షాత్ పరమాత్మ, వీనికి తెలియదు ఏమున్నది? అందరి అంతరాత్మలలో ఉన్నది, అంతటా ఉన్నది, అంత వాందయ్య ఉన్నది, అంత వాడయ్యే ఉన్నాడు. వీడు పోయింది ఇంటికి, అనగడ మొదలైపోయిండు. పోయి ఎంత పని చేసిండే, ఒక దళారోడు వచ్చి ఆయనతో దుకాణం నాదని మలుపుకున్నాడు. ఇంత పండు వాళ్ళగా గంత పని చేసిండా? ఇక మళ్ళా వాడు గిట్ట అత్తడో ఏమో, తలబెట్టు రామైతే ఆయన తలబెట్టాడు. వీడి ఇంట్లో వచ్చిండు, కూర్చున్నాడు. అమ్మగారు వడ్డని చేస్తుంది, అయ్యగారు భోజనం చేస్తుండు. ఆయనతో ఒరిజినల్ సెట్ వచ్చే తలుపు తీరా రాజుగా తలుపు తీరా అనబట్టే. నీళ్ళు అంగతనం అంత అప్పుడే ఎప్పుడు మా బాప అప్పుడే వచ్చిండు అనబట్టాడు. నీ తలుపు వాడు ఈడికి వచ్చేటట్టుండు. మళ్ళా ఆడ చేసింది కాక మళ్ళీ ఈడికి వచ్చేటట్టున్నాడు అని చెప్పి నరసభజర నువ్వనే దిగే రాజుగారు తిత్తలేడు. ఈ తలపండు వాళ్ళగా ఇంకా నరసభ అని పిలుస్తున్నావన బట్టి ఆడ దుకాణం పోయింది,
ఈడ సంసారం పోయింది. ఇదేమున్నది, నేను రాజు దగ్గరికి పోయి ఇక వీని భర్తం పట్టిస్తా అని చెప్పి రాజు దగ్గరికి పోతుండు. ఇప్పుడు రాజు దగ్గరికి పోయి వానికి తెలియదా, వీనికంటే మొదలు వాడిపోయిండు. ఆహా రాజా, ఏం రాజువయ్యా నువ్వు, ఏం పరిపాలన ఇది, రాజు అంటే ఎట్లుండాలి, రాజ్యం అంటే ఎట్లుండాలి, పరిపాలన అంటే ఎట్లుండాలి, అరే ఏమైందయ్యా నీకేమైందని అంటున్నావు. అరే ఏం చేయాలయ్యా, నాది దుకాణం చెప్పే దుకాణం మలుపుకున్నాడు, ఇలా పెళ్ళాం పిల్లలు నాదని చెప్పే నా పిల్లలు మలుపుకున్నాడు. ఇంత మోసం చేసిందా, అదే వాని మాటలు వాని హుషారుతనము ఓలకత్తన బట్టి వీడియో అట్లనా ఇంత పని చేసిండా. అయ్యో ఇంక మళ్ళీ వాడు నీ దగ్గర కూడా వస్తుండొచ్చు, వాడు మళ్ళీ నీ దగ్గర కూడా వస్తుండొచ్చు సుమా. అట్లనా వాడైతే రాని, వాడొస్తే వాడిని చిరచెదరం చేపిస్తాను బట్టే రాజు. అయితే వాడొచ్చి ఉండు, రాజా నీ దండం మొక్కుతా, నా పెళ్ళాం పోయింది, నా పిల్లలు పోయారు, నా దుకాణం పోయింది, నా సంసారం పోయింది అని చెప్పి వాడచ్చు. రా నీ సంగతి అంతా అప్పుడు చెప్పు, నువ్వు హుషారున్నావట, నువ్వు బాగా మాట్లాడతావట, ఎప్పుడంటే అప్పుడే నువ్వు అన్ని తరగలు తిరిగేసి మర్రేసి అన్ని తరగలు చేసి ఏదో తరిక మన దుకాణం మలుపుకున్నావట, మన సంసారం మలుపుకున్నావట. నువ్వు ఇక రా అని బట్టి, అయ్యో నీ దండం మొక్తా మళ్ళీ ఇడికి వచ్చేటువంటి వాడు ఇక్కడనే కదా. ఇగో నువ్వు పొద్దుగూకే వరకల్లా నా పొలిమరి దాటిపోతేనే కానీ లేకపోతే నీ శిరచ్చేదని చెప్పిస్తాను. ఇక ఏం చేయాలి, ఇంకేమైనా చేసేది ఉందా ఇడా? రాజు దలుచుకున్నాక తనుల కొద్దు ఉంటుందా ఏమన్నా అని చెప్పిండు. అయ్యో భగవంతా నా బతికేమాయిపారా అని చెప్పి ఏడ్చుకుంటూ పోతుంటే అంత దూరాన అరుగు మీద కూర్చున్నాడు. ఓళ్ళు కూర్చున్నారు, ఈ రూపాయి అన్న ఆఖరికి అని చెప్పని కూర్చున్నాడు చూడు. ఆ బ్రాహ్మణుడు భిక్షాటనకు వచ్చిండు చూడు, ఆ బ్రాహ్మణుడు కూర్చున్నాడు. ఈయన ఏడ్చుకుంటూ పోతుండు. అయ్యో సేటు ఏమైందా ఏడుస్తున్నావు, అయ్యో ఏం చేయాలన్నాయా, నీ దండం మొక్తా, నా పెళ్ళాం పోయింది, నా పిల్లలు పోయారు, నా సంసారం పోయింది, నా దుకాణం పోయింది, అంత పోయింది. ఇక పొద్దుకే వాళ్ళకన్నా పొలిమేర దాటిపోతేనే కానీ లేకపోతే నన్ను రాజు శిరఛేదనం చేపిస్తున్నాడన్న వరకన్నా ఆడ తలవారు పట్టుకొని ఒకటి తయారైందట, జల్ది నడవన్నట్టు. ఇక ఆడే ఆడబట్టి ఓ నీ దండం మొక్తా, మరి ఏం చేస్తా అనుకుంటున్నావు. ఇక ఏం చేయాలో ఏమో నాకు అర్థమైతలేదు సుమా, నన్ను భగవంతుడే కాపాడాలి కానీ ఇక నన్ను కాపాడేటోళ్ళు లేడు. నేను నాది అనుకుంటా, నేను ఇక నా ప్రాణం మీకు తెచ్చుకున్న సుమా, ఇక నాకు భగవంతుడే కాపాడాలి కానీ ఇక వేరే ఏం లేదన్నట. వాళ్ళు కాపాడాలి నిన్ను, నన్ను కాపాడేటోడు భగవంతుడే కానీ ఇవ్వలేరు అన్నట. నిజమేనా ఈ మాట? అవునా, నిజమేనా? కాపాడేటోడు భగవంతుడేనా? ఇక భగవంతుడేనా నీ దండం మొక్తా, ఇక నన్ను కాపాడేటోడు ఓలేడు అన్నట. ఓ నీ పెళ్ళాం నీకే ఉంది, నీ పిల్లలు నీకే ఉన్నారు, నీళ్ళు నీకే, నీ సంసారం నీకే, నీ దుకాణం నీకే ఉన్నది అన్నట్టు. పోయేవరకు అంతమంది ఉన్నది. అయితే మనం ఏమవుతున్నాము, నాది 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 అనుకుంటా జీవితాన్ని అంతా కరగదీస్తున్నాం. అయితే మరి ఎట్లనయా, మరి ఎట్లా అంటే ఇవో ఇట్లాటోళ్ళని పట్టుకోవాలి. ఇవో ఎట్లా అంటే ఇట్లాటోళ్ళని పట్టుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, లేకపోతే పరిష్కారం కాదు. మనకు మన అదృష్టం కొద్ది దొరికిన ఈ కార్యక్రమాలు కానీ, ఈ మహాత్ములు కానీ, ఈ జ్ఞానులు కానీ, ఈ పుణ్యాత్ములు కానీ పూర్వజన్మలు సుకృతం ఉంది, లేకపోతే ఇక్కడికి వచ్చే పనేముంది మనకు. అందుకే సాధువునాం దర్శనం పుణ్యం అన్నారు. మనకు పూర్వజన్మ సుకృతాలు ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు దొరుకుతాయి, లేకపోతే గయతి అవు ఎందుకో అవు పోతారు అవు నువ్వద్దని నువ్వద్దని పోతారు వస్తారంటారు. ఇది చాలా పెద్ద మాటలు. అంత వాందయ్యే ఉన్నది, అంత వాడయ్యే ఉన్నాడు. కానీ మన దృష్టి సరిగా లేక ఈ సృష్టి సరిగా కానస్తలేదు. ఈ సృష్టి అంతా వాడే వాందే, ఏం లేదు. కానీ మనం చేయవాలి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.
రామ హరే రామ 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 హరే హరే. చలా జై జై. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హలో రామ జై. అందరికీ తల్లులకు మరియు మా సత్సంగం అధ్యక్షులు గోవిందరాజుకు ప్రథమ వందనాలు స్వీకరిస్తూ, తదుపరి లక్ష్మారెడ్డి వారి యొక్క లక్ష్మక్క వీరందరికీ మా యొక్క ఉదయపూర్వక నమస్మాంజలు తెలియజేస్తున్నాం. ఏంటంటే 64 సంవత్సరాల నుంచి మన గ్రామాన సేవలు అందించినటువంటి హరే రామ హరే కృష్ణ అనేది మనకు ఒక భక్తి అనేది ముక్తితో సమానం. భక్తి లేనిదే ఎక్కడ లేదు. ఒక భక్తికి ఏ భయం లేదు, దేనికైనా భయం ఉంటుంది కానీ ఒక భక్తికి భయం లేనిది ఎక్కడున్నా కానీ నీకు భయం లేదు ఒక భక్తులు ఉంటే. ఎందుకంటే మనం చేసేది కట్టు బొట్టు, ఒక లేవగానే ఒక బొట్టుతో స్టార్ట్ చేసి ఒక కట్టుతో ఉంటాం కాబట్టి ఆ కట్టు బొట్టే మనకు భగవంతుడు ఇచ్చినట్టు దీవెన. కాబట్టి అటువంటి నామస్మరణ మనం నేర్పినటువంటి పెద్దలు గోవింద గోవింద అంటే ఆయన గోవిందుడే. పూర్వము వెంకటేశ్వర స్వామికి నారాయణ ఆయన పోతుంటే మనం కూడా గోవిందరాజులు వెంబడ ఇంతమందిని ఒక తయారు చేసి ఒక సత్సంగం తయారు చేసి ఒకటి సంస్థ నడిపించాలంటే ఎంత కష్టం ఉంటుందంటే అది నడిపించిన వారికి మరియు చూసేవారికి. ఒక సేవ చేయాలంటే ఆ సేవకుల గుడక తెలుసు. ఒక సత్సంగంలో సేవ చేయాలంటే ఒకటి తయారు చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో అటువంటి శ్రమ కోర్పించి ఇన్ని రోజుల నుంచి మనకు ఈ నామకీర్తన చేసినటువంటి మహాపుణ్యాతులైనటువంటి గోవిందరాజులకు మరొక్కసారి గోవింద గోవింద అని ఆయన వెంబడ మనమందరము వెళ్ళుకుంటూ ఇంకా నామస్మరణ చేసుకుంటూ ఆయనని వెంబడించుకుంటూ మన గ్రామాన ఇంతటి మంచి మహా అద్భుతమైన రామనామకీర్తన చేసి ప్రతి గ్రామంలో నగర సంకీర్తన కానీ ఇంకా భజన మండలి కానీ ఇటువంటివి మనకు నేర్పించినందుకు మనము పూర్వం జన్మ సుఖితంగా ఆయనను వందనాలు తెలియజేస్తున్నాము. ఆయనకు మరొకసారి మన సంస్థ ఇంకా అభివృద్ధిలో ఉండాలని 9 విధాలుగా అంటే ఒక వెళ్ళిపోయేటప్పుడు ఉడక 9 విధాలు ఇచ్చిపోయి 9 విధాల ఇప్పుడు చెప్పినటువంటి సంఖ్యతో మనకు ఇచ్చినటువంటి సత్సంగాన్ని 9 విధాలు నడిపించి పెద్దలు ఇంకా తీర్చిదిద్దాలని మనకు రామనామం నేర్పాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. సద్గురు మహారాజ్ హరే రామ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.